ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాచరిక వారసత్వ సంపద గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రాబోతుంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఉన్న ఈ వజ్రం మే 14వ తేదీన జెనీవాలో జరిగే క్రిస్టిన్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్లో వేలానికి రానుంది. రాచరిక వారసత్వమే కాకుండా రంగు, పరిమాణంలో ప్రత్యేకమైంది గోల్కొండ బ్లూ డైమండ్. ప్రపంచంలోనే అరుదైన నీలి వజ్రాల్లో ఒకటి. అటువంటి అరుదైన అపురూపమైన వజ్రాన్ని వేలం వేయడానికి సిద్ధం చేసినట్లు క్రిస్టిన్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా తెలిపారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అరుదైన ఈ వజ్రం దాదాపు 300 కోట్ల నుంచి 430 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. (23.24 క్యారెట్ల ఈ అరుదైన వజ్రానికి 259 సంవత్సరాల చరిత్ర ఉందట. మొదట ఈ బ్లూ డైమండ్ ఇండోర్ రాజవంశం యొక్క గొప్పతనానికి చిహ్నంగా ఉండేదని చెబుతున్నారు. పూర్వం ఇండోర్ను పాలించిన మహారాజా యశ్వంతరావు హోల్కర్ II దగ్గర ఈ వజ్రం ఉండేదని, 1923లో మహారాజా తండ్రి బ్రాస్లెట్లో పెట్టించారని తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ ఆభరణాలను రీడిజైన్ చేసిన సమయంలో ఈ వజ్రాన్ని ఇండోర్ PR వజ్రాలతో చేసిన నెక్లెస్ లో అమర్చారట. 1947లో న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ దీనిని కొనుగోలు చేశారని, ఆ తర్వాత ఇది బరోడా మహారాజు వద్దకు చేరిందని చెబుతున్నారు. చివరిగా ఒక ప్రైవేట్ సంస్థ ఈ వజ్రాన్ని సొంతం చేసుకుందని సమాచారం. ఎంతో విలువైన అరుదైన ఈ వజ్రం వేలానికి రావటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వజ్రానికి సంబంధించిన ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బేటౌ డి మాన్వెల్ ఒకప్పటి ఇండోర్ మహారాణి చిత్రాన్ని గీసి ఆ చిత్రంలో రాణి ధరించిన ఆభరణాల్లో ఈ డైమండ్ కూడా ఉన్నట్టు చూపించారు. నాటి రాచరికానికి ప్రతీకగా, వారసత్వ సంపదకు సాక్షిగా నిలిచిన ఈ వజ్రం వేలానికి రావటం ఆసక్తికరంగా మారింది. ఈ వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు వివిధ ప్రఖ్యాత సంస్థలు, ప్రముఖులు పోటీ పడతారని భావిస్తున్నారు. అత్యంత విలువైన ఈ వజ్రాన్ని దక్కించుకునే ప్రముఖులు ఎవరో వేచి చూడాల్సిందే. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వజ్రం విలువ వేలంపాటలో ఎంత పలుకుతుందో కూడా వేచి చూడాల్సిందే. అయితే ఈ వజ్రం మూలాలు మన గోల్కొండ గనులతో ముడిపడి ఉన్నాయని కొందరు అంటున్నారు.